ప్రధానమంత్రి సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా నాయకులు కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 16వ తేదీ జరిగే ప్రధానమంత్రి సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వైసీపీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, తమకు ప్రభుత్వం 16 నెలల్లో మరలా పునరుద్ధరిస్తూ సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. 140 కోట్ల ప్రజలు లబ్ధి పొందే ఈ జీఎస్టీ సమావేశం రాయలసీమలో నిర్వహించడం ఎంతో సంతోషదాయకమని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఎటువంటి అనుమానం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే అసహించుకున్నటువంటి పరిస్థితి ఉండే 16 మాసాలుగా ప్రజల ఆశీర్వాదంతో వచ్చినటువంటి ఎన్డీఏ 16 మాసాలు మళ్ళీ ఈ దేశమే కాదు ప్రపంచం ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ చూసే విధంగా తీసుకుంటారంటే దానికి కారణం ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్. ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. మనం ఏ మంచి నిర్ణయం తీసుకున్నాం వెనకడుగు వేయకుండా ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టి మనం ఈ 16 మాసాలు ఊహించిన విధంగా ఊహ కందని విధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మన యువనేత నారా లోకేష్ బాబు, అశ్విని వైష్ణవ్ ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి గారు బ్రహ్మాండమైనటువంటి ఇప్పటి వరకు దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్ద ప్రాజెక్టు మన రాష్ట్రానికి చేశారు. గూగుల్ డేటా రావడం ఈ రాష్ట్ర ప్రజలు ఎంత అదృష్టవంతులు అంటే ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయంటే ప్రధానమంత్రి గారు ఇతోధికంగా వస్తున్నారు కాబట్టి ప్రతి అంశాన్ని ఈరోజు మనకి సహకరిస్తున్నారు కాబట్టి ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నారంటే, ఎవరు ఎన్ని ఆందోళనలు చేసినా సరే ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలని బలమైనటువంటి చేసిన ఎవరు ఎన్ని అడ్డంకులు ఆగే పరిస్థితులు తెలియజేస్తూ ఇది నేను కోరిక 30 సంవత్సరాలుగా ఎన్నో మీటింగ్లు ఎన్నో పెద్ద పెట్టండి కానీ ఈరోజు కర్నూలులో సూపర్ ప్రభుత్వం 3 లక్షల మందిని ఒకే దగ్గరికి సభ నిర్వహించడం వచ్చిన ప్రతి ఒక్కరికి ట్రాన్స్పోర్ట్ కానీ భోజనాలు కానీ ఎక్కడ ఎవరు ఇబ్బంది లేకుండా 3 పార్టీల నాయకులు ఈరోజు ఒక సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేసి జీవితమంతా ప్రధానమంత్రి గారికి కర్నూలులో జరిగిన సభ గుర్తుండిపోయే